అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. గురువారం పెందుర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఎస్ఎఫ్ సైనికులు 24 గంటలు బోర్డర్ను కంటికి రెప్పలా కాస్తూ ప్రతిరోజు బోర్డర్లో సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఎంతో ఆహ్లాదకరమైన ఆట పాటలతో బోర్డర్ సైనికులు మరియు భారత ప్రజలు దద్దరిల్లేటట్లు కనువిందుగా కనిపిస్తుంది ఆ దృశ్యాలు. మనకి వాళ్ళకి ఉన్న మధ్య గేటు వరకు వెళ్లి మన సైనికులు ఛాలెంజ్ విసురుతూ వారు వేసిన విన్యాసాలు ఎంతో ఆశ్చర్యం. ప్రతి ఒక్కరూ భారతదేశం మీద భక్తిని, శ్రద్ధను, హావభావాలను వ్యక్తపరచవలసిందే. ఇక్కడ నుండి పాకిస్తాన్ ముఖ్య పట్టణం లాహోర్కు కేవలం 23 కిలోమీటర్లు. ఈ దృశ్యాలు ఆర్ఎంపీ వైద్యుల రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు జంగం జోషి సహకార భారత్ కార్యక్రమం కోసం అమృత్సర్ వెళ్లి వగాలో తీసిన చిత్రాలు కావ్య టీవీకి అందించారు. వీడియోలు చూడండి, ఆనందించండి. భారత్ కీ జై, మేరా భారత్ మహాన్. గత 3.5 సంవత్సరాలుగా ఎంపీపీగా నాగమణి గారు వారి టీము బాగా పనిచేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల అంచనాలకు మించి పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం. ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం అనే 2 నినాదాలతో ముందుకు పోతా ఉన్నాం. ఆ 2 కార్యక్రమాల్లో ఎక్కడా డీవియేషన్ ఉండదు. కొత్తగా వచ్చిన ఇంటి స్కీములు కానీ అమౌంట్ పెంచాం, ఇంటి స్థలాలు పెంచాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని పెట్టుకోమని చెప్పి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పించడం జరిగింది. అలాగే జలజీవన మిషన్లో ఆగిపోయిన పనులు కానీ ఎన్ఆర్జీఎస్లో ఎప్పుడూ లేని విధంగా మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 24 కోట్లు పనులు తెచ్చాం. ఈ మండలానికి చిన్న మండలం దగ్గర 5 కోట్లు పనులు మొదలయ్యాయి. ఇంకా నా దగ్గర ఇంకా కొంత డబ్బులు ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇక్కడ పెందుర్తిలో ఏదైతే ఇంకా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఉన్నాయో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని ముందుకెళ్ళమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే సర్వసభ్య సమావేశానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని పనులు కూడా మొదలయ్యే విధంగా ఆలోచన విధానంతో రావాలని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా పార్టీలకు అతీతంగా ఈ మండలాన్ని డెవలప్ చేసుకుంటాం, ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అని కూడా తెలియజేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంపీపీ గారు కూడా సమావేశంలో ఆ విషయం లేవనెత్తారు. ఇది ఏ ఒక్కరో పూనుకుంటే అయ్యే కార్యక్రమం కాదు. అన్ని ప్రాంతాల్లో ఆ విలేజర్స్లో అవేర్నెస్ రావాలి. ఇల్లీగల్ మైనింగ్ కూటమి ప్రభుత్వం 6 నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ జగన్ రెడ్డి పాలనలో సాగించిన అరాచకాలు, ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ధ్వజమెత్తారు. కోరుకున్నారు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకి, మాన ప్రాణాలకు కూడా భద్రత లేనటువంటి రోజులై 5 సంవత్సరాలు. ఆస్తుల విషయంలో బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని పెట్టి ఆ విధానంలో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసినటువంటి విధానం కూడా చూసాం మనం. ఎవరికి ప్రభుత్వమే ఈ పరిస్థితికి తాళపడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందుకే ఆనాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు బాబు గారు. ఎన్నికలు అవుతూనే మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూబకాసురులకి అనుకూలంగా ఉందో దాన్ని రద్దు చేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు పీలుస్తున్నారు. రాష్ట్రంలో హాయిగా జీవనం చేస్తున్నారు. ఇదివరకు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడేటటువంటి రోజులై
ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నారు ప్రజలు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇక పాలన విషయంలోకి వస్తే సంక్షేమం గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి పాలనకి వైసీపీ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలతో చెప్తున్నటువంటి విషయం. ఒక్క పెన్షన్ విషయమే చూద్దాం. చెప్పాలంటే నేను సాయంత్రం దాకా చెప్తా, కానీ పెన్షన్ విషయం చూస్తే అసలు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. ప్రతిపక్ష నాయకుల్ని మీ ప్రభుత్వంలో నవరత్నాలని చెప్పి 250 రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000కి 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు. 6 నెలల నుంచి అదే జరుగుతుంది. రైతు బాంధవుడు చంద్రన్న, రైతు ద్రోహి జగన్ అని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రైతులను పండుగ ఆదుకున్న ఆపద్బాంధవుడు చంద్రబాబు అయితే రైతు ద్రోహి జగన్ అని విమర్శించారు. వాళ్లే స్వయంగా చెప్తున్నారు, కడుపు మండిపోతా ఉంది, కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది, గుండె తరుక్కుపోతున్నట్టుంది, రైతులు ఇంత ఆనందంగా ఉండటం ఏంటి, ఇది మేము చూడలేకపోతున్నాము అనేటువంటి భాష వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. విత్తనం నుంచి విక్రయం వరకు గత 5 సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగడుగునా రైతును దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది, అన్నదాతకు అండగా ఉంటాము, అందుకని బజార్కు వస్తాము, 13వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా రైతుల దగ్గరికి పోయి ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అండ్ బృందం గుడ్. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈరోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం. మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే. దాన్ని గుర్తుపెట్టుకోండి. గత 5 సంవత్సరాలుగా రైతులు కోల్పోయినటువంటి, రైతులు నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు గాడిని పెట్టేదానికోసం కూటమి ప్రభుత్వం రైతు గెలవాలి, వ్యవసాయం నిలవాలి అనేటువంటి మహాసంకల్పంతో మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తూ ఉన్నారో, రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో, విజన్ 2047లో ఆ డాక్యుమెంటరీలో రైతాంగం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, రైతాంగం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి పరిస్థితి పరిణామం నడుస్తూ ఉంటే ఈరోజు రైతాంగాన్ని ఆ నష్టపోయినటువంటి వాటిని తిరిగి పూడ్చేటువంటి క్రమం ప్రారంభిస్తూ ఉంటే అది తట్టుకోలేక మీరు బజార్కు వస్తూ ఉన్నారు. వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. పెందుర్తి మండలం ప్రజా పరిషత్ సమావేశం మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. పెందుర్తి మండలం ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి మండలం ఎంపీపీ మదపాడ నాగమణి జన్మదినం సందర్భంగా ఆమెకు ముందుగా సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ ఉమ్మడి స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో పాటు ఎంపీడీఓ వెంకట్రావు, పెందుర్తి మండల పరిషత్ వైస్ ఎంపీపీ చిరికి దేముడు, సర్పంచుల సంఘం అధ్యక్షులు గొరపల్లి శ్రీను, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్వాలిటీ అవడానికి ఏంటి ప్రామాణికాలని చెప్పి తెలుసుకుని ఇదే మండలంలో జిల్లా
ఎంపీ గారి అధ్యక్షతన ఒక మీటింగ్ వారం రోజులు ఎంపీ గారు మాకు చెప్పారు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి ముందు మీకు నాలెడ్జ్ పెంచుకుంటే వాళ్ళు మీరు చెప్పగలుగుతారు. ఇది 4-5 రోజుల్లో మీటింగ్ పెట్టారు ఎంపీ గారి ఆధ్వర్యంలో. ఆ మీటింగ్ పెట్టి అందరికీ అవగాహన కల్పించడం కోరుతారు అన్నమాట. పశు సంవర్ధక శాఖ నుంచి మనకి ఆరోగ్య శాఖ నుంచి మీకు అవగాహన కలిగించిన తర్వాత మీ రికమెండేషన్ తీసుకుంటా నుంచి నేను తెస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇప్పుడు హెల్త్ పరంగా మీరు ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీ గారికి వేదిక పెద్దలందరికీ కూడా నమస్కారాలు, అలాగే అధికారులు కూడా నాకు నమస్కారాలు. మా ట్రాఫిక్ ఆరోగ్యం సోద్యం నుంచి మాకు విద్యుత్ రోజులు కొంత, అలాగే ఆనందపురం మండలంలో 1 సంవత్సరాల అడాల్సెంట్ గర్ల్స్ 3,987 మంది. ఎప్పుడైనా సరే సపోజ్ ఈ సోలార్ మనం వాడట్లేదు, మనం ఇంపోర్ట్ తీసుకోవట్లేదు అనుకుంటే కనుక 144 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది మనకి తీసుకున్న 1 కిలోవాట్కి. అదేవిధంగా 3 కిలోవాట్లకి కూడా మనకి ఇంటూ 3 టైమ్స్ 360 యూనిట్లు మనకి ఉన్న ఒక విలేజ్ సెలెక్ట్ చేసి దాన్ని మోడల్గా తీసుకుని 1000 ఇళ్ళ మీద సోలార్ పెట్టినట్టయితే కేంద్రం ఆ పంచాయతీ ₹1 ఇస్తుంది. నేను 89వ వార్డు చంద్రనగర్ గ్రౌండ్ గోపాలపట్నం నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తహసీల్దార్ సిహెచ్వి రమేష్, జోనల్ కమిషనర్ హేమావతి, స్టీల్ ప్లాంట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్ సునీత, సబ్ రిజిస్టర్ లక్ష్మీనారాయణ, ఇండోమెంట్ ఈఓ శేఖర్ బాబు, 89వ వార్డు టీడీపీ అధ్యక్షులు బొడ్డేటి విజయ్ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బాలరాజేశ్వరరావు, నరిపిన్ని సత్యరాజు, ప్రతాప్, మహిళా నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో ప్రజలు మొదలుకున్నవారు పాల్గొన్నారు. చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఆ పెరిగేటప్పుడు మనం రోడ్లు వేస్తాం, డెఫినెట్ గా ఆ చెట్లు తీయాల్సి వస్తాయి. దానికి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చెట్లు ఎప్పుడైతే ఒక చెట్టు తీస్తే ఇంకొక చెట్లు ఇంకో పక్కన మొక్కలు నాటాలని చెప్పి ఈరోజు చట్టం చెబుతుంది. ఆ రకంగా మనం దాని ఆల్టర్నేట్ ఎట్లా చేసాము. ఈ చెరువుల విషయంలో కూడా మనకి భూగర్భ జలాలు అడుగెట్టిపోతున్నాయి కాబట్టి ఎప్పటి నుంచో అప్పుడు ఉండేటువంటి చెరువుల స్వరూపం మారిపోయి ఇళ్ల నిర్మాణం కలిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఆల్టర్నేట్ రిజర్వాయర్స్ కానీ ఆల్టర్నేట్ పాండ్స్ కానీ మనము ఎక్కడైనా మనం ఏర్పాటు చేయగలిగితే మళ్ళీ నీటి నిల్వలు పెరుగుతాయి. ఒకవైపు ఈ సమస్య పరిష్కారం అవుతుంది, అటువైపు మనము ఏదైతే మనం చట్టరీత్యా మనం అవసరమైనటువంటివి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో వాటిని కూడా అభ్యంతరాలు తెలపకుండా ఉండాలనుకుంటే ఆ రకంగా కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పెందుర్తి మండలం చిన్న ముషిడివాడ పంచాయతీ పరిధిలో 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు కుటుంబ సభ్యులు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. టీడీపీ నాయకులు సేనాపతి వసంత శంకర్రావులు వాళ్ళ అన్నదమ్ములు కలిసి కేవలం చిన్న ముషివాడ పంచాయతీ పరిధిలో 2 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చెప్పేసి 2011లోనే అదనపు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారే ఆ రోజు ఈ రిపోర్ట్ మీద కూడా చేయించారనే పబ్లిక్ మీడియాగా మనకు తెలుసు. అయితే దీనిపై అప్పట్లో ఏమైందో కానీ చర్యలు తీసుకోలేక రిపోర్ట్ అలాగే ఉంది. ఇప్పటితో ఈయన ఆగకుండా అప్పటి నుంచి మరిన్ని ఎకరాలు కూడా భూ కబ్జాల పర్వం ఆకుండా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 193 సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్న 223 గజాలకు సంబంధించి ఆర్చిపేటలో భూముల్లో అక్రమ రేకుల షెడ్ కడతా ఉన్నారు. దీనిపై కూడా జీవీఎంసీ అధికారులు రెవెన్యూ చర్యలు శూన్యం. అలాగే 506 గజాలు సంబంధించి 193 ఈ సర్వే నెంబరు, ఇది 107 సర్వే నెంబర్, 109 సర్వే నెంబర్లో అక్రమ గెడ్డ వాగండి. ఇది గెడ్డ వాగులో ఎటువంటి అనుమతులు లేక నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయినా దీనిపై జీవీఎంసీ అధికారులు శూన్యం. పైగా ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే నేనని చెప్పుకుంటూ జీవీఎంసీ అధికారులు నా మాట వింటారని చెప్తూ ప్రజల భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్టు పార్టీ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై మన సోమవారం స్పందనలో ఇచ్చాము. అది వచ్చిన తర్వాత సర్వేర్ గారు కూడా వచ్చి సర్వే చేశారు. ఈ కార్పొరేటరు భూ కబ్జాలన్నీ వీళ్ళు బతికే భూ కబ్జాలు చేయడం,
పేద ప్రజల్ని భయపెట్టి బతకడమే ఈయన యొక్క చర్యగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని మేము అడుగుతా ఉన్నాము. చిన్న ముసిడి వారిలో సేనాపతి వసంత శంకర్రావులు భూపర్వాలకు మీరు సంఖ్యలు వేయాలి. వాళ్ళ యొక్క కబ్జాలపై ల్యాండ్ గ్రాబింగ్ అయితే అరెస్ట్ చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలు అనుగుణంగా వాడాలని కోరుతా ఉన్నాం. ఈ పెందుర్తిలో కానీ రాష్ట్రంలో కూడా ఎక్కడ పేదవాడు చిన్న కమ్మలపాటి ఇల్లు కోసం ఆసరాగా చేసుకుంటూ ఆగవేగాలకు వెళ్ళిపోయి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు ఈ భూ కబ్జాలపై ఏం చేస్తున్నారని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెందుర్తి ఏరియాగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఇవాళ పేపర్లో ఇచ్చారు, ఎక్కడైనా భూ కబ్జాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి అని చెప్తున్నారు. అయ్యా మీకు తెలుసో తెలియదు, మీ పక్కన ఉన్నటువంటి ఇద్దరే అతిపెద్ద భూ కబ్జాదారులు నేరుగా ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్టు లేఖను మీరు ఇది కాదంటారా చెప్పండి. ఎమ్మెల్యే గారు మేము విన్నవిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ మేము ఎవరు విమర్శించట్లేదు. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ వేదికగా తీసుకెళ్తున్నాం. ఆయన కలిసి కూడా మేము మెమోరాండం కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నాం. ఈ అక్రమ కట్టడాలను తక్షణమే జీవీఎంసీ కమిషనర్ గారు, జోన్ల కమిషనర్ గారు కూల్చివేయాలి. ఒక కార్పొరేటర్ ఏం చెప్తా ఉన్నారంటే, నేను ఆమె మంచి సన్నిహితురాలు, మా జోలికి రారు, మీరు ఏమైనా మా పని చేసి మేమే చేయాలి తప్ప మా మాట ఆవిడ వింటారని చెప్పి పేద ప్రజలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు మీరే కోరుతూ ఈ ఉద్యమాన్ని ఆ భూములు స్వాధీనం చేసుకునేంత వరకు, వాళ్ళని అరెస్ట్ చేసుకునేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి